యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫెస్టివల్ సీజన్లో బాక్స్ ఆఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది ఈ సినిమా. పొంగల్కి రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను మించి అనేక రికార్డ్స్ బద్దలు కొట్టింది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 203 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక 8వ రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ ఏకంగా 15 కోట్లు కొల్లగొట్టి 218 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సునామీ ఇప్పట్లో ఆగేలా లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డ్స్ ని బద్దలు కొడుతూ ఫైనల్ రన్ లో 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. ఇదే జరిగితే రీజనల్ రేంజ్ లో వెంకీ మామ సరికొత్త రికార్డుకు వెయిట్ చేసినట్టే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య కేంద్రాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ని సెట్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన మిగతా సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న మూవీదే ప్యూర్ డామినేషన్ అని చెప్పేయచ్చు. అటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో $2.5 మిలియన్ రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో $3 మిలియన్ మార్కుకు చేరుకొని యుఎస్ లో ఆల్ టైమ్ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. వినోదాత్మక కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. మరి లాంగ్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం ఎంత రాబడుతుందో చూడాలి.